స్ట్రెచ్ మార్క్స్ కానీ స్కార్స్ కానీ కొన్ని ఇయర్స్ నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి కదా. అందరూ స్ట్రెచ్ మార్క్స్ కి ఇనిషియల్లీ క్రీమ్స్ తోనే స్టార్ట్ చేస్తారు. క్రీమ్స్ ఒక 1 or 2 months వాడేసరికి మనకు పేషెన్స్ అయిపోతుంది. డాక్టర్ నాకు ఏ క్రీమ్స్ పనిచేయట్లేదు అని వస్తూ ఉంటారు. దానికి రీజన్ ఏంటంటే స్ట్రెచ్ మార్క్ అనేది మనకి సూపర్ఫిషియల్ ప్రాబ్లం కాదండి, అది లోపల నుంచి వస్తున్న ప్రాబ్లం. సో మనకి స్కిన్ లో ఎలాస్టిక్ ఫైబర్స్ అనేవి ఉంటాయి. అవి ఎప్పుడైతే బ్రేక్ అయిపోతున్నాయో అప్పుడు స్కిన్ ఎలాస్టిసిటీ కూడా లూజ్ అవుతుంది. స్ట్రెచ్ మార్క్స్ అనేది ప్రామినెంట్ కనిపిస్తాయి. దానికి మనం ఫ్రాక్షనల్ లేజర్స్ లాంటివి చేసుకోవచ్చు, MNRF చేసుకోవచ్చు, PRP చేసుకోవచ్చు. సో ఎటువంటి స్కార్ ట్రీట్మెంట్ కైనా కూడా ఈ ఫ్రాక్షనల్ లేజర్స్ చాలా వరకు హెల్ప్ అవుతాయి. ఆ లేజర్ ఏం చేస్తుందంటే లోపలికి వెళ్ళి ఆ షార్ట్స్ ఇచ్చిన తర్వాత లేజర్ అనేది లోపలికి పెనిట్రేట్ చేసి లోపల కొలాజన్ ప్రొడక్షన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. సో ఈ మైక్రో నీడ్లింగ్ విత్ రేడియో ఫ్రీక్వెన్సీ అనే ప్రొసీజర్ కూడా లోపల RF ఎనర్జీ ద్వారా కొలాజన్ ఫైబర్స్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఎప్పుడైతే కొలాజన్ ఫైబర్స్ స్టిమ్యులేట్ అవుతాయో మనకి స్ట్రెచ్ మార్క్స్ పైన ఉన్న స్ట్రెచ్ మార్క్స్ ఫేడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీకు స్ట్రెచ్ మార్క్స్ కానీ స్కార్స్ కానీ కొంచెం రిజల్ట్స్ కావాలి అనుకుంటే ఆప్ట్ ఫర్ ప్రొసీజర్స్, డాక్టర్స్ ని కన్సల్ట్ అవ్వండి. సో దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అది కనుక మీరు తీసుకుంటే స్ట్రెచ్ మార్క్స్ అనేది 100% రికవరీ ఉండదు, బట్ 80% వరకు దాన్ని ఫేడ్ చేసుకోవచ్చు. దానికి కావాల్సింది పేషెన్స్. మ్యాజికల్ రిజల్ట్స్ అనేది స్ట్రెచ్ మార్క్స్ లో రావు. రైట్ టైంలో రైట్ ట్రీట్మెంట్స్ అనేది ఆప్ట్ చేసుకోండి. డెఫినెట్ గా మీ స్కిన్ క్వాలిటీ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది.